బ్యాక్ టు న్యూస్. వికారాబాద్ జిల్లా తాండూరులో స్థానికులు ధర్నాకు దిగారు. మీర్జాగూడ బస్సు ప్రమాదంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు నుంచి హైదరాబాద్ రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలంటూ నినాదాలు ఇస్తున్నారు. మనమందరం తిరగడం జరిగింది. అయినా మరి అధికారంలో ఉన్న నాయకులకు మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు మరి ఎందుకు ప్రజల పక్షాన నిలవలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఒత్తిడి ఏమున్నదో తెలుస్తలేదు కాబట్టి తిరగడం జరిగింది. అయినా మరి అధికారంలో ఉన్న నాయకులకు మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు మరి ఎందుకు ప్రజల పక్షాన నిలవలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఒత్తిడి ఏమున్నదో తెలుస్తలేదు కాబట్టి మనమందరం తిరగడం జరిగింది. అయినా మరి అధికారంలో ఉన్న నాయకులకు మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు మరి ఎందుకు ప్రజల పక్షాన నిలవలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఒత్తిడి ఏమున్నదో తెలుస్తలేదు కాబట్టి తిరగడం జరిగింది. అయినా మరి అధికారంలో ఉన్న నాయకులకు మిర్జాపూర్లో ఏదైతే బస్సు యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో 12 మంది తాండూరుకి చెందిన వాళ్ళు ఉండడం ఈరోజు తాండూరు ప్రాంత ప్రజలందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. కుటుంబంలో సభ్యులు పోయినంత ఈరోజు తాండూరు ప్రాంతం అంతా కూడా ఈరోజు మోసపడతా ఉంది. నేను ఈరోజు ఆ బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తా ఉన్నాను. ఈ ఘటనలో అభం శుభం తెలియని చిన్నారులు, మహిళలు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఇంతటి సంఘటన మొన్ననే ఆలూరు సంఘటన మనం మరవక ముందే మళ్ళీ ఈ మీర్జాపూర్ సంఘటన జరగడం జరిగింది. దీనికి కారణం ఆ రోడ్డు మార్గం చిన్నదిగా మలుపులుగా ఉన్నందుకే ఈరోజు ఈ విషాదం జరిగింది అని చెప్పి మనకందరికీ కూడా తెలుసు. ఒకవేళ ఇదే సక్రమైన రోడ్డు ఉంటే మరి ఈరోజు ఇంతమంది ప్రాణాలు ఈరోజు మనం కాపాడుకునే వాళ్ళం అవుతుండే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 900 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనుల కోసం టెండర్లు పూర్తవ్వడం జరిగింది. మరి పూర్తయిన తర్వాత ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో మరి ఆ పనులు ప్రారంభం అవ్వలేదు. మరి దానికి కారణం ఏంటంటే ఎన్జిటి అనే నెపం చూపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం సక్రమంగా ఫాలో అప్ చేసి ఇప్పుడు ఏదైతే వాదనలు వినిపించారో అది అప్పుడే కనుక వాదనలు వినిపించుంటే ఈ పాటికి రోడ్డు మార్గం పూర్తయ్యేది. चेवला रोड पे एक्सीडेंट हुआ जिसके अंदर तांडूर के कई लोगों की डेथ हुई। जो एक 2 महीने की मासूम बच्ची भी थी उसकी भी डेथ हो गई। तांडूर में जो ये हादसा हुआ ये इतने लोगों की डेथ हुई तो पहली मर्तबा है। और इसका रीजन क्या है आप लोगों को अच्छे से मालूम है। इसका रीजन सिर्फ एक ही है, रोड्स का मसला। ये गवर्नमेंट आए तो क्या करती, वो गवर्नमेंट आए तो क्या करती। नहीं भाई गवर्नमेंट कोई सी भी रहने अपने को काम होना है। हम लोग क्या कर रहे हैं भाई, बीआरएस के टाइम पे क्या करे, कांग्रेस के टाइम पे क्या करे। अरे भाई गवर्नमेंट को क्या करना है। आज इतने लोगों की जान गई हुई है, इसका जिम्मेदार कौन है। इसके जिम्मेदार फिलहाल जो प्रेसिडेंट अब है सीएम रेवंत रेड्डी साहब, उसके जिम्मेदार रोहित रहेंगे। कहीं को बोले इससे पहले भी बीआरसी गवर्नमेंट थी, बीआरसी गवर्नमेंट में कुछ भी काम नहीं हुए। हम कोई एक गवर्नमेंट को इसके जिम्मेदार नहीं ठहरा करते, इसके जिम्मेदार हर कोई है। आज मासूमों के घर में देखो आज माहौल क्या है। आज मासूमों के घर में किसी के घर में बाप का साया चले गया, किसी के घर में बहन नहीं है, किसी घर में बीवी नहीं है। इसके जिम्मेदार कौन रहेंगे। अगर आज हम रोडों के वास्ते आवाज उठाए तो हमारे ऊपर केसा बुक करते बोलते हैं। अगर आज हम के लिए आवाज उठाए तो कोई पार्टी भी रोने। अपने को यहाँ पे रोडों का काम होना है। आज इतनी तकलीफ है हमारे भाई। आज यहाँ पे गम का माहौल बने हुआ है, इसकी जिम्मेदार कौन है। आज आप लोग अपने घरों में अच्छे हैं,